ఎకనామిక్స్లో కింగ్ని, ఎంఏ ఎకనామిక్స్ చదివా, ముందు ఓటేయండి తర్వాత చూస్తాను. ఓటేశారు, తర్వాత చూసే మొత్తం గుండు గొరిగావు, రైతుల గుండంతా గొరిగావు. బంగారం ఇంటికి రాలా, టాకులమ్మ ఏలంపాటు పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం లేకోకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. 15,000 తల్లి వడి ఇవ్వడానికి, అదే తల్లికి వందనం ఇవ్వకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అదే రైతు భరోసా పేరు మీద ఇంకోటి ఏదో వచ్చిందని ఏమన్నారు, అన్నదాత సుఖీభావ ఇవ్వకోకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నువ్వేం చేస్తున్నా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తవ్వుతున్నారు 6 మాసాల నుంచి. సంపద సృష్టించరా? గుంటలు పూడుస్తున్నారంట. రోడ్లు ఏంటంటే గుంటలు పూడుస్తున్నారంట. అవన్నీ మళ్ళీ టెండర్లు పిలుస్తారంట. టెండర్ పిలిచి సుబ్బారావుకి, పుల్లయ్యకి, ఎల్లయ్యకి ఇస్తారు 50-50 బేస్ మీద పీపీఏ. మళ్ళీ టోల్ గేట్ వసూలు చేయాలి. మీరు అందరూ కార్లు వేసుకెళ్తే టోల్ వసూలు చేయాలి. స్కూటర్ అయితే వద్దంటలే, కారు కొన్నారు అవుట్. ఇది సంపద సృష్టించేటువంటి కార్యక్రమం. ప్రతి దానికి అదే స్వామి చెప్పినట్టుగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనడానికి కాస్త సిగ్గైనా ఉండాలి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు 6 మాసాలు మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవాళ కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే విధానాన్ని మీరు చేయటం సరైనటువంటి విధానం కాదు అనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతిదీ కూడా జనం నమ్ముతున్నారు. వైసీపీ చెప్తున్న మాటలు ఎవరు నమ్మకపోతే ఎప్పుడు నమ్మాలో, వైసీపీ చెప్పే మాటలు ఎప్పుడు నమ్మాలో అప్పుడు నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని వాళ్ళు బాధపడుతున్నారు. నిజంగా చెప్తున్నా మీ అందరికీ, ఈ కుండోళ్ళు చూసేవాళ్ళందరికీ, ఒక్క వాగ్దానమైనా నెరవేర్చాడండి? మేము ఒక్క వాగ్దానాన్ని వదిలిపెట్టామండి? కొన్ని వాగ్దానాలు చేయలేకపోవచ్చు, 1-6 మాత్రమే చెప్తున్నా. పూర్తి మద్యపాన నిషేధాన్ని మేము చేయకోకుండా నియంత్రించాం, అంతవరకే. కడమన్నీ చేసాం. ఒక సిపిఎస్ ఒకటి కూడా కొంత చేయలేకపోయాం. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. కడమన్నీ చేశాం కదా, మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేసాం. ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తే నాకు అర్థం కాదు చెప్పండి. సూపర్ 6లో ఏం చేశాడు? నిరుద్యోగ భృతి ఏమైంది? గ్యాస్ బండ్ ఇచ్చామన్నాడు, ఎంతవరకు ఇచ్చాడు మీరు చూశారుగా. అంతేకాదు అదేంటి పెన్షన్లు పెంచామన్నాడు, ఏరేస్తున్నాడు, టక ఏరేస్తున్నాడు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నమ్మారు. దానికి తోడేంటంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఓ పక్కన మోడీ, ఈ పక్కన ఈయన, ముగ్గురు ఉన్నారు కదా. ఈసారైనా కరెక్ట్ చేస్తారు. నమ్మారు. ఇప్పుడు లబో దిబో అని తల నోరు వాయ కొట్టుకుంటున్నారు. ఎందుకు వేసామరా ఓటు బాబు ఈ చంద్రబాబు నాయుడు గారు నమ్మి. ఆయన ఒక్క కార్యక్రమం కూడా చేయకపోగా విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి, బాదురు సెక్షన్ పెరుగుతూ ఉంది, సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అని సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నటువంటి వైనాన్ని మీరే చూస్తున్నారు. మేము ఒక అపోజిషన్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా కేవలం 11 సీట్లు మాకు రావచ్చు, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకపోయినా ఆందోళన చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకై మేము నినదిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విచారణ చేసుకుంటున్నారుగా. ఎన్ని దొంగార ప్రశ్న. నేను ఒక మాట చెప్తున్నాను, విచారణ చేసుకుంటున్నారు కదా. ఊరిని ఆరోపణ చేయటం ఎందుకు? ఆ జీవీ రెడ్డి గారో, లేకపోతే పుల్లారెడ్డి గారో, ఎల్లారెడ్డి గారో, ఆ చౌదరి గారో, ఈ చౌదరి గారో ఆరోపణ చేయడం ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేసులు కూడా పెడుతున్నారు కదా మా మీద. రోపలు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆల్రెడీ కొంతమంది రోపలు కూడా వేశారు కదా. కక్ష సాధింపు చర్యలు, మమ్మల్ని ఏదో తొక్కేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు ఫాల్స్ కేసులు పెడుతున్నారు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా. ఏమన్నా నేను తెలియ కొడతానండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎన్నెళ్ళండి లోపల ఉండేది? చట్ట ప్రకారం చెప్పండి. ఆయన పేరు ఇంటూరి కిరణ్. 2 నెలలు అయింది అప్పటికి.
ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆయన పెట్టింది ఒక పోస్ట్. ఎంతమంది పెట్టలేదు తెలుగుదేశం వాళ్ళు? ఒకరిని పట్టుకున్నారా?